టాలీవుడ్ లో ఇప్పుడు ఒక వింత పరిస్థితి నడుస్తోంది. సినిమాలు అనౌన్స్ చేయడమేమో గానీ ఆ హీరోలు పక్కన నటించే హీరోయిన్లు దొరక్క మేకర్స్ జుట్టు పీక్కుంటున్నారు. ఒకరు కాల్ షీట్ ఇవ్వరు, ఇంకొకరు బడ్జెట్ పెంచేస్తారు. అందుకే ఉన్న వాళ్లతోనే సర్దుకుపోదామా లేక ప్రయోగాలు చేద్దామా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నారు మన డైరెక్టర్స్. మరి దీపికా పదుకొనే లాంటి ఇంటర్నేషనల్ స్టార్ ప్లేస్ లోకి ఒక లోకల్ బ్యూటీ రాబోతుందా? చిరంజీవి భారీగా సీనియర్ హీరోయిన్ సెట్ అవుతుందా? అసలు మన హీరోల మనసులో ఏముంది? డీటెయిల్స్ చూద్దాం. టాలీవుడ్ లో ఇప్పుడు హీరోయిన్ల కరువు స్పష్టంగా కనిపిస్తుంది. కోట్లు కుమ్మరిస్తున్న హీరోల పక్కన సెట్ అయ్యే ముద్దుగుమ్మలు మాత్రం దొరకట్లేదు. ముందుగా మెగాస్టార్ చిరంజీవి బాబీ సినిమా. తండ్రి కూతుర్ల సెంటిమెంట్ అంటూ మళ్ళీ రొటీన్ కథతో వస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా ప్రియమణిని ఫిక్స్ చేశారట. ఒకప్పుడు ఐటమ్ సాంగ్స్ చేసిన ప్రియమణిని ఇప్పుడు భార్యగా అంటే ఆడియన్స్ ఆ కాంబోని చూడగలరా అన్నది పెద్ద డౌట్. ఇక కూతురి పాత్ర కోసం ఎవరో తెలియని ప్రీతి ముకుందన్ని తెస్తున్నారంటే అసలు స్టార్ హీరోయిన్లకి మెగాస్టార్ పక్కన చేసే ఇంట్రెస్ట్ పోయిందా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక కల్కి 2 విషయానికొస్తే భారీ షాక్. దీపికా పదుకొనే ఈ ప్రాజెక్ట్ నుంచి అవుట్ అవ్వడం సినిమాకి పెద్ద మైనస్ అంటున్నాయి ట్రేడ్ సర్కిల్స్. దీపికా తెచ్చిన గ్లోబల్ అప్పీల్ ని సాయి పల్లవి భర్తీ చేయగలదా? గ్లామర్ పరంగా సాయి పల్లవి దీపికాకు ఏ మాత్రం సరితూగదు అన్నది చేదు నిజం. చూస్తుంటే ఇది పక్కా అడ్జస్ట్మెంట్ ప్రాజెక్ట్ లానే కనిపిస్తుంది. అటు బాలయ్య, గోపిచంద్ మలనేని సినిమా హిస్టారికల్ మూవీ అని ఊరించి చివరకు పాత మాస్ కథకే ఓటేశారట. హీరోయిన్ ఎవరంటే మళ్ళీ నయనతారకి బాలయ్య పక్కన ఇది 4వ సారి. బోర్ కొట్టే కాంబినేషన్లని మళ్ళీ రుద్దడం మేకర్స్ చేతకాని తనమే అంటూ తిట్టిపోస్తున్నారు మూవీ లవర్స్. ఇక రామ్ చరణ్, సుకుమార్ సినిమా పరిస్థితి ఇంకా దారుణం. సమంత, రష్మికని బిల్డప్ ఇచ్చి చివరకు తెలుగులో ఐరన్ లెగ్ అని ముద్రపడ్డ కృతి సనన్ ని లైన్ లో పెట్టేశారట. చరణ్ రేంజ్ ఏంటి, కృతి ట్రాక్ రికార్డ్ ఏంటి? ఈ కాంబో అసలు బాగలేదంటూ మెగా ఫ్యాన్స్ అప్పుడే సోషల్ మీడియాలో రచ్చ మొదలు పెట్టేశారు. ఇక నాని కోసం యానిమల్ ఫేమ్ తృప్తి డిమ్రీని ట్రై చేస్తున్నారు, కానీ ఆమె కాల్ షీట్లు దొరకడం గగనమే. వెంకటేష్, శర్వానంద్, కార్తీ ఇలా అందరూ ఉన్న హీరోయిన్లతోనే అడ్జస్ట్ అయిపోతున్నారు తప్ప కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసే ధైర్యం ఎవ్వరూ చేయట్లేదు. చూడ్డానికి పెద్ద డైరెక్టర్లు, పెద్ద బ్యానర్లు, కానీ హీరోయిన్ల దగ్గరికి వచ్చేసరికి మాత్రం అంతా స్టెపినీ కాన్సెప్ట్ లానే ఉంది. దీపికా లేని కల్కి, ప్రియమణితో చిరంజీవి, ఇవన్నీ వినడానికి వింతగా ఉన్నాయి. మరి ఈ వెర్రి ప్రయోగాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్ ఇస్తాయో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.